ఓట్లు వచ్చినాయంటే టికెట్ల లొల్లి జోరుగా నడుస్తుంది పార్టీలల్లో. నాకంటే నాకు అని పెద్ద లీడర్ల చుట్టూ తిరుగుతారు. ఇంతమంది వచ్చేటాళ్లకు పెద్దోళ్ళకు కూడా వశపడదు టికెట్ ఎవరికి ఇయ్యాలో. కానీ ఈసారి అట్లా కాలేదు. ఎవ్వలేం జంగు లేపలేదు. అసలు నామినేషన్ లేచేటి దాకా ఎవ్వళ్ళకి తెలియలేదు. వాళ్ళకు పోటీ లేదు అని అంటే చిన్న పదవులేమో అని అనుకునేరు. బుగ్గ కార్లలో తిరిగేటి పదవులే ఏందంటారా? ఇక కథ ఏందో చూడుర్రి. తెలంగాణలో 5, ఆంధ్రాలో 5, మొత్తం 10 మంది ఉన్న 10 సీట్లకు 10 మంది నిలబడ్డారు కాబట్టి నామినేషన్ లేచిన 10 మంది ఎమ్మెల్సీలు అయినట్టే. ఇక ఏకగ్రీవంగా ఎవరికి పోటీ లేదు. ఒక్కలెక్కువ నిలబడ్డా ఎమ్మెల్యేలు కూడా వరుసలో నిలబడి ఓట్లు వేయాల్సి వచ్చేది ఉండే. అదే ఎమ్మెల్యేల కోట కింద ఎమ్మెల్సీల ముచ్చట. ముందుగాల తెలంగాణ ముచ్చట చూస్తే షై పార్టీ వాళ్లకు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి 4 ఎమ్మెల్సీలు ఉంటాయి. ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ అన్నకొకటి, లేడీ లెజెండ్ రాములమ్మకొకటి, గిరిజన బిడ్డ శంకర్ నాయక్ అన్నలకొకటి, ముగ్గురి కలిపి 3 సీట్లు ఇస్తే షై పార్టీ వాళ్ళతోని మంచి మాటకున్నందుకు ఎర్రజెండా పార్టీ లీడరు సత్యవన్నను మండలికి పంపించారు. అటు కార్ పార్టీలో కూడా ఎమ్మెల్సీ మందం ఓట్లున్నాయి కాబట్టి దాసోజు శ్రవణన్నను మండలికి పంపించాలని అనుకున్నారట కార్ పార్టీ వాళ్ళంతా కలిసి. ఇక ఆంధ్రాకి వెళ్ళబోతే ఆడ కూడా ఇదే కథ. అక్కడ ప్రతిపక్షమే లేదు కాబట్టి అందరినీ కూటమికించే మండలికి పంపిస్తున్నారు వాళ్ళు కూడా. బీటీ నాయుడు, గ్రీష్మ, రవిచంద్ర, సోము వీర్రాజు, నాగబాబు 5గురికి 5 ఇనానమస్ అయినట్టే. ఇక పోటీ ఏం లేదు. ఇటు బేస్తారంతో నామినేషన్లను వెనకకు తీసుకునే కార్యం కూడా అయిపోతుంది కాబట్టి టైం అయిపోగానే ఏకగ్రీవం అయినట్టు సాటింపేస్తారట ఓట్ల అధికారులు చెప్తున్నారంటే ఎమ్మట్లనే ఎమ్మెల్సీలు అయిపోయినట్టే అనుకునే కాదు. ఆఖరి నాడు అంటే 20వ తారీఖు నాడు అందరిని ఏకగ్రీవం చేసినట్టు సర్టిఫికెట్లు చేతిలో పెడితే అప్పుడు ఎమ్మెల్సీలు అయినట్టు. ఆంధ్ర ముచ్చట పెట్టులు కానీ తెలంగాణలో షై పార్టీ వాళ్ళు మాత్రం సీట్ల పంపకాలు ఎటువంటి కిలికిలి లేకుండా కుద్దుగా పంచిల్లబ్బా. ఒకరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒకరు బీసీ. ఎర్రన్న సత్యం కూడా బీసీనే. అందరి ఉద్యమకారులే ఆ ఊడితోనే గింత కిలికిలి లేకుండా ఓడిచిపోయింది పోండ్రి.